अस्मदाचार्युలు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీమతి శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారి శ్రీచరణ సంబంధంగా గత 40 సంవత్సరాలుగా వారి యొక్క శ్రీచరణ సన్నిధిలో ఉంటూ వారి దగ్గర వారి సన్నిధిలో వేదాభ్యాసానికి వేదాధ్యయనానికి కాస్త అవకాశం దొరికినందుకు ఈ జన్మకి మేము కృతార్థులు. వారి ద్వారా మేము పొందిన లబ్ధే తప్ప మా ద్వారా వారికి ఎటువంటి లబ్ధి లేదని మాకు బాగా తెలుసు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సన్నివేశానికి గత 30 సంవత్సరాల పూర్వంలో జరిగినటువంటి ఒక సున్నితమైన అంశాన్ని మనకి ఆ రోజు జరిగిన అంశాన్ని గుర్తు చేయడానికి కాకుండా మనందరికీ కూడా భగవత్ కైంకర్యాన్ని ఏ విధంగా చేసుకోవచ్చును అని తులనాత్మక ధర్మాన్ని ఒక మార్గాన్ని దిశానిర్దేశం చేస్తూ మనకి స్వామివారు ఈ విశిష్టమైనటువంటి శ్రీపాంచరాత్రాగమ సిద్ధాంతానుసారంగా శాస్త్ర గణాభిషేకాన్ని ఏర్పాటు చేశారు. అయితే వీటన్నిటికంటే కూడా ఆ రోజు జరిగినటువంటి ఒక అనుభవాన్ని గుర్తు చేసుకుంటే స్వామివారి యొక్క స్థితి ఆ రోజు ఏకలక్ష్యం ఉంటుందండి. ఏకలక్ష్యం ఒక లక్ష్యాన్ని పొందడానికి లేదా కావలసిన దాన్ని పొందడానికి దాని ఎంతో దృష్టి సారించి ఆ తత్వం మీద అచంచలమైన ప్రగాఢమైన విశ్వాసం ఉన్నవాడికి మాత్రమే ఈ కలియుగంలో సిద్ధిస్తుంది. సహజంగా చాలామంది అనుకుంటాం మనం ప్రార్థించగానో లేక మనం జపతపాత్ర చేసినంత మాత్రం భగవంతుడు వచ్చి మన కూర్చొని పక్కన మనకి అన్ని నెరవేరుస్తాడు అని అనుకుంటాం. కానీ మనలాంటి వాళ్ళు చేసే ప్రయత్నం అన్నీ కూడా తృణప్రాయంగా ఉంటాయి. ఇలా కాదు, ఈ మార్గంలో భగవంతుడిని ఉపాసిస్తే మనకి సాక్షాత్తు భగవంతుడు శ్రీవైకుంఠం నుంచి వచ్చేనా మన పక్కన కూర్చొని మనకి చేరువుగా ఉండి మనం రక్షిస్తాడు అనడానికి స్వామివారు ప్రత్యక్ష నిదర్శనం. మనకి వేదంలో పరోక్ష ప్రజా ఇవహి దేవాహ అనే వాక్యం ఉన్నది. మనకి వెనకబట్టి భగవంతుడు నడిపిస్తాడు అనేదానికి స్వామివారి యొక్క ఆ రోజు జరిగిన ఘటన ప్రత్యక్ష నిదర్శనం. ఆ రోజు స్వామివారి నిత్య నిర్మాణాల స్వామి దొంగతనానికి గురైనప్పుడు నిశ్చేష్టుడై రామచంద్ర స్వామి తప్ప మరే ఇతరమైనటువంటి అంశములు అని దృష్టి సాధించకుండా స్వామిని మాత్రమే దర్శించి తన దగ్గరికి మళ్ళీ తెప్పించుకున్నటువంటి బహోత్కృష్టమైన మహనీయులు మన ఆచార్యులు. వారు ఆనాటి నుండి కూడా స్వామివారి యొక్క అభీష్టాన్ని, భగవంతుడి యొక్క మనస్సును, భగవంతుడి యొక్క తత్వాన్ని ఎరిగి మనకి ఈ శాస్త్ర గణాభిషేకం కూడా స్వామివారికి అందరితో కలిసి ఆచరించాలి అనుకుంటున్నట్టు ఉన్నది కనుక మనం అందరం కలిసి ఇది ఆచరిస్తే బాగుంటుందని ఇందులో ఈ వైదిక సిద్ధాంతంలో మనకి అభిషేకంలో ద్రవ్యములు అన్ని జలములు ఔషధులు ఇత్యాదులన్నిటితో పాటు